హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 81 డే 80 రివ్యూ. సో, ఈరోజు బాగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. కొద్దిగా అంటే గేమ్ ఉంది యాస్ వెల్ యాస్ డిస్కషన్స్ ఉన్నాయి కాబట్టి. సో, నిన్న నామినేషన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే గనక నిఖిల్ అయితే చాలా డౌన్ అయిపోయాడండి. ఆబ్వియస్‌గా నిన్న నా రివ్యూస్‌లో వాటిల్లో చెప్పినట్టు అన్నీ బానే ఉన్నాయి. అంటే దే వాంట్ టు ఎక్స్‌పోజో లేకపోతే దే వాంట్ టు టెల్ అంటే వచ్చిన వాళ్ళు వీళ్ళ నలుగురికి ఏ బ్యాచో లేదంటే వాళ్ళు ఓజీస్ గ్రూప్ గేమ్ అనో ఏదైనా ఆ గ్రూప్ గేమ్ ఆర్ బయాస్డ్ గేమ్ అని బయటన పెట్టడానికి వాళ్ళు నామినేట్ చేసుకున్నారు. వాళ్ళు కూడా బయటన డిస్కస్ చేసుకొని వచ్చుంటారు. లేదంటే బిగ్ బాస్ ప్లాన్ ప్రక్రియ అదేనేమో. ఇవన్నీ పక్కన పెడితే ఆహ్, సీత వచ్చి వేసినది వుమెన్‌ని యూజ్ చేసుకోవడం ట్రాప్ ఈ 3 పదాలైతే గనక చాలా తప్పండి అది. అది ఏంటవుతుందంటే పర్సనల్ గ్రడ్జ్ అయిపోయిందది. అలాగే పర్సనల్ అటాక్ అయిపోయింది. ఇంకోటి బయటికెళ్ళిన తర్వాత ఒక ఇండివిడ్యువాలిటీ మీద దెబ్బ పడేదనమాట. సో, దాన్ని నేనెప్పుడు గూడా ఎంకరేజ్ చేయను. అది చాలా తప్పు చేశారు సీత. ఆ వర్డ్ తప్పు. ప్లస్ ఇంకోటేంటంటే, ఇంకా తన గేమ్ ప్లాన్ అయ్యుండొచ్చు అన్నది అని మాటని. ప్లస్ వుమెన్స్‌నే కాదు పృథ్వీని గాని, లేకపోతే నబీల్‌ని గాని గూడా యూజ్ చేశాడేమో! అలాగా అంటే యూజ్ అని గూడా కాదు. కొద్దిగా డౌన్ చేద్దాము. అప్పుడు గుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నది చెప్పుంటే బావుండేది. ఎందుకంటే దానివల్ల మనం చూస్తున్నాము ఈవెన్ పృథ్వీ గేమ్ అయితే గనక ఓవర్ షాడో అయిపోయింది మొత్తానికి. సో, అది విష్ణుప్రియ అవ్వనివ్వండి లేదంటే ఎవరు మన సారీ నిఖిల్‌ది గాని. సో, అదంతా పక్కన పెడితే ఆ వర్డ్స్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ టోటల్ బ్లండర్ ఫ్రమ్ సీత గారు. సో, అది నాకైతే అసలు నచ్చలేదని చెప్పాను నిన్న నా రివ్యూస్‌లో. సో, అదే నేను స్టిక్ ఆన్ అయ్యి చెప్తున్నాను. దానివల్ల తను చాలా కృంగిపోయాడు. సో, అందు గురించే ఫస్ట్ అయితే ఎళ్ళిపోతాను ఇది అది అని చెప్పొచ్చాడు. ఇంకా నబీల్ అండ్ ఎవరు పృథ్వీ అయితే చాలా సపోర్ట్ ఇచ్చినట్టు అనిపిస్తోంది చెప్పారు. అలాగే అవినాష్, ఇంకా టేస్టీ తేజ వీళ్ళందరూ భోజనం చేయనప్పుడు గౌతమ్ కృష్ణ కూడా వచ్చి పక్కన నించున్నాడు గానీ, ఏం చెప్పినట్టు మనకెక్కడ కనిపించలేదు. బట్ స్టిల్ సపోర్ట్ ఇచ్చినట్టే వచ్చి నుంచున్నా చాలు ధైర్యంగా ఉంటుంది. సో, అలా చూసుకున్నా కూడా మిగిలిన వాళ్ళు గ్రూప్ గేమ్, బయాస్డ్ గేమ్ అన్నాం కాబట్టి వాళ్ళిద్దరూ ప్రేరణ అండ్ యష్మి వచ్చి దగ్గరికి రాలేదు. విష్ణుప్రియ అయితే గనక ఇలాంటి డిస్కషన్స్‌లోకి ఎప్పుడూ దూరదు గాబట్టి సో, తను రాలేదు. ఇవన్నీ పక్కన బెడితే ఎవరొచ్చారు కన్సోల్ చేశారా అన్నది పక్కన బెడితే తినైతే కృంగిపోవడం కరెక్ట్. అండ్ ఆబ్వియస్‌గా ఫేమ్‌నే డిగ్రేడ్ చేస్తూ ఉంటే అవి పడదు కాబట్టి తను ఇలా రియాక్ట్ అవ్వడం కరెక్టే అనిపించింది. సో, అందుగురించే ఆడియన్స్‌కి గూడా ఈ వీక్ ఓట్ చేయకండి. నేను బాగా ఆడట్లేదన్నా. బట్ స్టిల్ ఇవన్నీ గూడా సింపతి గేమ్‌కి కన్వర్ట్ అయ్యాయి. ఆబ్వియస్‌గా అంటే తన సింపతి తెచ్చుకుంటాడని తను ట్రై చేయకపోయినా గూడా బయటన రివ్యూయర్స్ కానీ, లేకపోతే వేరే పీఆర్‌లు గానీ వీళ్ళందరూ గూడా ఇది ఎన్‌కాష్ అయితే చేస్తున్నారు గ్యారంటీగా. అది తప్పని నా ఫీలింగు. ఎందుకంటే వీళ్ళే మణికంఠ విషయంలో చెప్పింది ఇక్కడ మళ్ళీ ఇప్పుడు రిపీట్ జేస్తున్నారు మరి. అక్కడ సింపతి తెచ్చుకోకూడదని ఇక్కడ సింపతి మరి వీళ్ళు తెచ్చుకుంటున్నట్టే. సో, నాకైతే అది నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా యష్మితో డిస్కషన్ జేస్తాడు. నిఖిల్ అడుగుతాడు డైరెక్ట్‌గా అయితే. ఇక్కడ యష్మి ఆమె ఇంకసలు ఆమె నోటికి ఫ్లిప్పింగ్ అన్న పదాలకి వాటిలకి సంబంధం ఉండదు. ఆమె క్లియర్‌గా అన్నీ ఫట్ 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 భలే మా మార్చేస్తారనమాట మాట. నువ్వేదన్నా అనుకో, బయట జనాలు ఏదన్నా అనుకోనివ్వండి, నేను మాత్రం మాట మారుస్తాను అన్నట్టుగానే ఉంటారు. సో, అదే విధంగా ఫస్టొచ్చేసి నేను నీకు తలూపలేదు అంటే సీత అలా అన్నప్పుడు నువ్వు యెస్ అన్నావంటే, అవును నేను యెస్ అన్నది నన్ను ట్రాప్ చేస్తున్నాడు అంటే నా గేమ్‌ని పాడు చేశాడు అన్నదానికి అన్నాను. తను క్లియర్‌గా వర్డ్స్ చెప్పడు అంటే, అదేంటి క్లియర్‌గా వర్డ్స్ చెప్పానంటే, చెప్పాను కదా నువ్వు డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇస్తావంటే, డిప్లొమాటిక్ వేరు నేను క్లియర్‌గా వేరేవేదన్నా ఎంకరేజ్ చేశా అని వేరు అంటున్నాడు గానీ, ఇక్కడ డిప్లొమాటిక్‌గానే ఇక్కడ కూడా చెప్తున్నాడు నిఖిల్. అంటే ఇంకా జోన్ నుంచి బయటికి రావాలి. వీళ్ళు చెప్పారు సరే బయటన ఆట మారిచ్చి ఇప్పుడు మంచిగా ఉంటే ఓకే. బిగ్ బాస్ కాదు. జనాలు ఆడియన్స్ వాటెవర్ దే ఫీల్ వాళ్ళు ఓటింగ్ పెరిగితే పెరుగుతుంది. లేదంటే గనక తగ్గుతుంది. డిపెండ్స్ అపాన్ ఆడియన్స్ అయితేనే ఉంటుందనమాట. సో, ఇక్కడేమో యష్మి చెప్పిందని కాదు గానీ తనైతే డిప్లొమాటిక్‌గా అయితే చెప్పేవాడు ఆన్సర్స్. ఇంకా యష్మి అయితే ఫ్లిప్పింగ్ చెప్పాను గదా! నువ్వు చెప్పిన దానికి తలోపలేదు. సీత చెప్పిన దానికి తలోపలేదు. నీతోటే అనుకుంటున్నాను. నువ్వు
చెప్పింది అది నేను వినలేదు. ట్రాప్ అన్న మాటల గురించి నేను వినలేదు. అయినా అదేమీ లేదు అన్నాడు అని క్లియర్‌గా ఏం చెప్పట్లేదండి తను గూడా. అంటే సీత పాయింట్స్‌కి సపోర్ట్ చేస్తున్నట్టే ఇక్కడ నిఖిల్‌కి గూడా సపోర్ట్ చేస్తున్నట్టు 2 బ్యాలెన్స్ చేస్తూ మాట్లాడారు. సో, అది యష్మి దగ్గర నుంచి అది వరస్ట్ బిహేవియర్ అనే అంటానండి. ఒకళ్ళకి ఎప్పుడూ గూడా డిచ్ చేయడం అనేది చాలా తప్పు. అందులో ఇలాంటి 'బిగ్ బాస్' హౌస్‌లో ఆహ్, నా అనుకున్న వాళ్ళకి వెంటనే మాట ఇట్టే ఫ్లిప్ చేయడం అనేది చాలా తప్పు పననమాట. నెక్స్ట్ ఇంకా 'విష్ణుప్రియ' అండ్ 'రోహిణికి' చిన్న క్లాష్ వచ్చింది. ఇక్కడ వీళ్ళందరూ గూడా ఫన్ ఇంక అందరూ కలిసిపోయినట్టు. దీని తర్వాత నిఖిల్‌కెళ్ళి ఓదార్చిన తర్వాత అందరూ చెప్తారు అనుకుంటాను. అదంటే ఎక్కువ చూపించలేదు. నబీల్ అయితే చెప్పడం చూపించాడు. ఇంక అందరూ చెప్పిన తర్వాత ఓకే అని ఎళ్లి హెడ్ బాత్ తీసుకొని రిలాక్స్ అయ్యి బాగా ఆలోచించుకున్నట్టున్నాడు. ఇంకిప్పుడు ఓకే ఆడియన్స్ సారీ నేను అది కంగారులో ఇలా చెప్పాను ఓట్స్ వేయొద్దు ఇదని నాదే తప్పు. నేను ఇక్కడ ఆడి చూపిస్తాను మంచిగా ఆడతాను అనడం. ఇది రియలైజేషన్ అని 'ఎంఎస్ నారాయణ' గారు ఆ సినిమాలో అన్నట్టు ఒక పాయింట్స్ చెప్పారు. ఈయన బిహేవియర్ అది కాదన్నప్పుడు ఈయన చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బిహేవియర్ అదైతే మార్చుకుంటే సరిపోతుంది. సో, అది పక్కకి పెట్టేద్దాం ఇంకా. దీని తర్వాత ఏమైందంటే ఇక్కడ అందరూ కూర్చున్న చోట అవినాష్ మరి విష్ణుప్రియకైతే నువ్వు బాగా తుడవాలి, మంచిగా చేయాలి పనేదంటే, నేను నిన్నటి చేసింది ఈరోజు చేస్తాను అని. అంటే ఇక్కడ మనకి ఎపిసోడ్‌లో అయితే అలా చూపించాడు. లైవ్‌లో అయితే నేను చూడలేదు. సో, నాకంత క్లియర్‌గా అనిపించలేదు. విష్ణుప్రియ ఎలా చెప్పారా అని. బట్ ఇక్కడైతే మాత్రం జెన్యూన్‌గానే తనేం చెప్తున్నాడంటే, నేను చేస్తాను అలా అని చెప్పి నేను ఇదే పనిగా మంచిగా క్లీన్‌గా మెరుస్తూ ఉండేటట్టు చేయమని చెప్తే కష్టము. అంటే ఇంకా మైక్రో మేనేజ్‌మెంట్ చేస్తూ ఉంటే నా మీద అన్నట్టుగానే అనిపించిందండి. అవినాష్ అలాగే కుచ్చి కుచ్చి అడగడం. ఎందుకంటే అంతకుముందు జరిగిన ప్రేరణతో ఇష్యూ ఇప్పుడు రాకూడదు అన్నట్టుగా ఓకే గానీ, బట్ ఇక్కడ ఏంటంటే నువ్వు తప్పు చేస్తున్నావు అన్నట్టుగా మాట్లాడించి ఆహ్, స్ట్రైక్ చేస్తున్నట్టు అనిపించింది. అంటే గుచ్చుతున్నట్టు చేస్తున్నాడు. సో, అందు గురించే ఆహ్, వెంటనే తను అంటుందనమాట. మీరు నామినేట్ చేసుకోండి. నేను ఒకవేళ సరిగ్గా తొడవలేదు, పని చేయలేదంటే గనక అది మీ ఇష్టము, మీ ఒపీనియన్. బట్ నేను ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తానంటే ఎదుటి వాళ్ళొచ్చి చెప్పినా అంటే నేను చెప్పింది నేను చెప్తాను. నేను ఎంతే చేయగలనని చెప్పి అని అంటుందనమాట. ఇక్కడ రోహిణి నిజంగానే అన్నిటిలోకి ఎంతసేపు విష్ణుప్రియ మీద ఎందుకో కొద్దిగా తన్ని డిగ్రేడ్ చేద్దాం అన్నట్టుగానే మాట్లాడుతున్నారండి. సో, అందు గురించి అదే పనిగా చెప్పడం మొదలుపెట్టారట. నువ్వు ఆహ్, అంటే నామినేషన్ వరకు తీసుకెళ్ళకు ఇదని చెప్పి మాట్లాడారు. అదేంటది నువ్వు నన్ను కట్ చేస్తావు. నన్ను కరెక్ట్ చేయొద్దు. నువ్వు చెప్పాలనుకున్నది నువ్వేదో చెప్పు. నామినేట్ చేసినా నాకు ఓకే అన్నది. నీకెందుకు అది నేనేం మాట్లాడతా అంటే, అంత దూరం ఎందుకెళ్ళిపోతావు అంటే, ఎక్కడికైనా ఎళ్తాను. నేను నేను చెప్పాలనుకున్నది చెప్తాను అని చెప్పి తనైతే ఇక్కడ విష్ణుప్రియ అయితే బానే కరెక్ట్‌గానే చెప్పిందనమాట. అన్నిట్లికి ఎళ్ళిపోయి కావాలని ఎదుటి వాళ్ళని ఏదో ఇరకాటంలో పెట్టేద్దాం అని మాట్లాడడం అనేది రోహిణి గారు, టేస్టీ తేజ గారు వీళ్ళిద్దరూ ఎక్కువ మెయిన్‌గా చేస్తూ ఉంటారు. ఈవెన్ అవినాష్‌కి వాళ్ళతో ఉండడం వల్ల కొద్దిగా ఇదైతే ఉంది. అది తప్పనమాట. సో, అదే ఇక్కడైతే క్లియర్‌గా అయితే ఆహ్, విష్ణుప్రియ అయితే చెప్పిందనమాట. నేను నా ఇష్టం వచ్చినట్టే ఉంటాను. నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో అని. కరెక్ట్ అనిపించింది నాకైతే. ఇంక టేస్టీ తేజ పడుకున్న తర్వాత అది వీళ్ళందరూ కుక్కలు అరిగించారని చెప్పి దాని మీద ఫన్ కొద్దిగా ఎళ్లి నీళ్ళలో దూకడం ఇదంతా బాగా అనిపించింది అన్నట్లు లైవ్‌లో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ వచ్చి గౌతమ్, అవినాష్ వీళ్ళు ముద్దు పెట్టుకోవడం దాని తర్వాత కాదు కాదు ఇదని చెప్పి ఇప్పుడు కూడా మనకి నిఖిల్ పెట్టుకున్నట్టు చూపించి తను నిఖిలే పెట్టుకున్న కాదు ఎవరు యష్మి పెట్టుకోలేదు, నిఖిల్ పెట్టారని వీళ్ళు చెప్పినా గూడా, లేదు లేదు నిఖిలే పెట్టాడు నాకు వీడియో చూపించండి బిగ్ బాస్ అని గూడా లైవ్‌లో అడుగుతాను. చాలా ఫన్‌గా జరిగింది. బావుంది ఎంటర్‌టైనింగ్‌గానే ఉంది. బట్ ఇక్కడ ఈ యాక్ట్‌లో కొద్దిగా క్రింజ్‌గానే ఎవరు మన యష్మి చేశారండి. మరి ఇక్కడ క్రింజ్ అన్న వర్డ్ యూజ్ చేయకూడదా అన్నది లేదు. ఎందుకంటే ఇది క్రింజ్‌గానే ఉంటుంది. ఆహ్, తనేమో బాగా గట్టిగా ముద్దు పెట్టడం ఎవరికి మన ప్రేరణకి యష్మి వచ్చేసి. సో, అది అందరికీ నచ్చాలని ఏం లేదు. సో, అది గూడా క్రింజ్‌గానే ఉంటుంది. మొన్న అన్నది అక్కడ వాళ్ళని కాదు వీళ్ళని కాదు వాళ్ళని అన్నది వచ్చింది కాబట్టి టాపిక్. సో, నెక్స్ట్ ఇంక మళ్ళీ అవినాష్, రోహిణి, గౌతమ్ అయితే ఇక్కడ క్లియర్‌గా అయితే చెప్తున్నాననమాట. ఎందుకు అలాగే మాట్లాడుతుంది, నామినేషన్స్ వరకు తీసుకెళ్ళిపోతుంది, నేనేదో మధ్యలో మాట్లాడుతున్నట్టు అని రోహిణి స్టార్ట్ చేస్తుందనమాట. రోహిణి ఎందుకో కావాలని విష్ణుప్రియని ఇది చేద్దాం అంటే తప్పులు ఎత్తి చూపిద్దాం అన్నట్టుగా ట్రై చేస్తున్నట్టు అటు సైడ్ కూడా విష్ణుప్రియని అడుగుతాడనమాట. "నువ్వు ఎందుకు అంత ట్రిగ్గర్ అయిపోయావు" అని
పృథ్వీ అడుగుతాడు. లేదు ఇది ఇప్పటిదే కాదు లాస్ట్ టైమ్ గూడా నేను గరిటె ఇలా తిప్పాను ఇదని. నా యొక్క ఒపీనియన్ ఏంటంటే అందరికీ ఫుడ్ సరిగ్గా రావాలనో, లేకపోతే మంచిగా ఉండాలని చెప్పి నేను చెప్తే, అది ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోయి నేను పని చేయను, నేను ఇదిగా మాట్లాడుతున్నా అని చెప్పి వీళ్ళే ఎక్కువ ఎక్కువ చేసి చెప్పినట్టు అనిపించిందని. కరెక్ట్‌గానే అలాగే అదే కాక ఇప్పుడు నేను చేస్తాను ఇదని చెప్తే వెంటనే ఇంక వెనకాలే చేరి అది శుభ్రంగా మెరవాలి, నీట్‌గా ఉండాలి. ఇదిగో ఇంత చిన్నదుందని చెప్పి ఇంక పాయింట్ ఔట్ చేస్తారు. నాకది ఇష్టం లేదు. నేను ఎంతవరకు తుడవగలను అంతవరకు తుడుస్తానని చెప్పానన్నది విష్ణుప్రియ 100కి 100% నాకైతే కరెక్ట్ అనిపించిందనమాట. ఇంకా అక్కడ గౌతమ్ గూడా జాయిన్ అయ్యి గౌతమ్ గూడా అంటూ ఉంటాడు. వాళ్ళ నాన్న ఇక్కడ గౌతమ్‌ది ఆబ్వియస్‌గా ఎప్పుడు గూడా ఏంటంటే తను కూడా ఎదుటి వాళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తే మనం ఇది కరెక్ట్. అంటే ఎక్కడ లేనిది వాళ్ళ నాన్నగారు గూడా వచ్చి చెప్పారు గదా! బయటనున్న స్టేజ్ మీద ఉన్నవాళ్ళు గూడా వచ్చి చెప్పారు గదా! నువ్వు ఎవరికీ సపోర్ట్ తీసుకోకూడదు, ఎక్కువ పని చేయాలి, బాగా ఆడట్లేదు అన్నది హైలైట్ చేయడానికనమాట. అంటే తిన్ని హైలైట్ చేస్తే ఈ ఇష్యూలో తిను డిగ్రేడ్ అవుతుంది విష్ణుప్రియ అన్నట్టుగా వీళ్ళు ట్రై చేయడం అన్నది అది తప్పు. అది గేమ్ ప్లాన్ కింద రాదు. అది అంటే గేమ్ ప్లానే గానీ అంటే మనం సర్వైవ్ అవ్వడానికి ఎదుటి వాళ్ళ తప్పులు రైజ్ చేసి చూపించాలి. బట్ అది జెన్యూన్ గేమ్ ప్లాన్ గాదు. కొద్దిగా కన్నింగ్ గేమ్ ప్లాన్ కిందే అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంక టీ షర్ట్ టాస్క్. ఇది ఇంకెలా జెప్పాలి అంటే జనాలైతే తిడతారు బిగ్ బాస్‌ని పాపం. బిగ్ బాస్ బయాస్డ్ గేమే అయిపోయింది ఇక్కడ ఈ విషయంలో అన్నట్టుగా ఉంటుంది. బట్ నా ఒపీనియన్ ఎప్పుడు గూడా ఫస్ట్ బిగ్ బాస్ పెట్టే ప్రెషర్‌ని వీళ్ళు ఏ విధంగా తట్టుకుంటారు అన్నదేనండి. అది బయటన పిఆర్స్ లేకపోతే ఫ్యాన్స్, ఆడియన్స్ ఈవెన్ ఇంట్లో కంటెస్టెంట్స్ వీళ్ళందరికీ అంటే బిగ్ బాస్‌ది ఒక రకమైన ప్రెషర్ అయితే మిగిలిన వాళ్ళందరిది వాళ్ళది వేరే డిఫరెంట్ ఏంటంటారు ప్రెషర్ ఉంటుందనమాట. సో, అందు గురించే ఇవన్నీ ఇలా ప్రక్రియలు ఇవన్నీ ఆయన ఇష్టం వచ్చినట్టు చేసినట్టుంటాయి. సో, అవి మీరు రియాక్ట్ అయ్యి మీరు ఎలాగా బేస్డ్ ఆన్ దట్ ఏ కంటెస్టెంట్‌ని మీరు సేవ్ చేసుకోవాలనుకుంటారు, ఏ కంటెస్టెంట్‌కి ఓటెయ్యాలనుకుంటారు అన్నదంతా గూడా ఉంటుందనమాట. ఆబ్వియస్‌గా ఫ్యాన్స్ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క కంటెస్టెంట్స్‌కే యేసుకుంటారు. బట్ ఆ న్యూట్రల్ ఆడియన్స్‌ని రియాక్ట్ ఆర్ వాటెవర్ డిఫరెంట్ ఒపీనియన్ తీసుకురావడానికి ఈయనెప్పుడు బిగ్ బాస్ ఎప్పుడు ట్రై చేస్తుంటాడు. సో, అదే భాగంగా ఇది 5 చీఫ్ కంటెండర్స్‌ని తీయాలనుకున్నాడు. సో, అందరికి బొమ్మలకి పెట్టి ఆ టీ షర్ట్‌లు మేము సమయానుసారం విసురుతాము. ఎవరిది వాళ్ళది చెప్తాము. చెప్పిన దాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. లేకపోతే మిగిలిన వాళ్ళొచ్చి చింపొచ్చు అని ఫస్ట్ రూల్స్‌లో చెప్పిందనమాట ఫస్ట్ స్టార్టింగ్. ఇంక అక్కడి నుంచి మొదలుపెట్టిందేంటంటే పైనుంచి ఫస్ట్ ప్రేరణది విసురుతామని చెప్పారు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ అందరూ ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఈవెన్ అవినాష్ యాజ్ ఎ మెగా చీఫ్ సంచాలక్‌గా ఉంటూ తను ఆడొచ్చు. అంటే ప్రొటెక్టివ్ చేయొచ్చు. లేదంటే చింపేయొచ్చు టీ షర్ట్ దొరికితే. నీ ఇష్టం ఏదనుకుంటే అది నీ డిపెండెన్స్. సో, ప్రేరణకి అందరూ ఇన్వాల్వ్ అయిపోయారు. ఇక్కడ ప్రేరణ ఆబ్వియస్‌గా తను అప్పుడే చీఫ్ కాబట్టి జరుగుతున్నది ఇంటికి నిన్నటి వరకు ఆ క్షణం వరకు తనే చీఫ్ కాబట్టి సో, ఆబ్వియస్‌గా అందరూ చింపాలని అనుకుంటారు. ఇక్కడేమో యష్మి అండ్ పృథ్వీ అయితే మెయిన్‌లీ వచ్చి చింపేశారనమాట. ఇక్కడ యష్మికేంటంటే నిన్నటి వరకు నువ్వు బయాస్డ్ లేకపోతే ఇది అన్నందుకు ఇప్పుడు ఇక్కడ ప్రేరణని ఎలాగైనా తప్పించాలి. ఇక్కడ అందరూ తప్పిస్తారు. అదేదో నేనే తప్పిస్తే సరిపోతుంది. దానివల్ల గ్రూప్ గేమ్ కింద ఉండదు. ఇప్పుడు నేనెళ్లి చేసినట్టు ఉంటుంది అన్నట్టుగానే పోర్ట్రే అయిందండి నాకైతే. అలాగే కావాలని చేసినట్టుంది. సో, అందుంచే తను చింపేసింది. ఇప్పుడేమి తనేదో జెన్యూన్ నేను ఎళ్లి చూడండి ప్రేరణది కావాలని చింపాను అన్నదేమి ఉండదు. ఆబ్వియస్‌గా తిను కాకపోతే అందరూ ఎవరైనా చింపేస్తారు ప్రేరణది. నెక్స్ట్ గౌతమ్ ఇక్కడ నబీల్ గూడా అలాగే చేయొచ్చు కదా అనుకోవచ్చు. బట్ నబీల్ ఎక్కడా గూడా ఎప్పుడూ గూడా నేను మా ఫ్రెండ్స్‌కి నేను సపోర్ట్ చేస్తాను. లేకపోతే ఎనిమీస్‌కి చేయను అనేది ఎక్కడా లేదండి. ఆయనకి ఏ క్షణాన్ని ఏమనిపిస్తే అది చేస్తూ ఉంటాడు. కొన్ని కాకపోతే ఏంటంటే చిన్న ఆవేశంలో డెసిషన్స్ అయితే తీసుకుంటాడు నబీల్ అంతే. అది ఎందుకు అన్నది నెక్స్ట్ దీంట్లో వస్తూ ఉంటుంది చెప్తా. నెక్స్ట్ ఇంకా గౌతమ్‌దొచ్చిందండి సెకండ్ దాంట్లో ఇప్పుడొచ్చేసరికి ప్రేరణనేమో ఆడొద్దన్నారు. ప్రొటెక్ట్ అయితే చెయ్యొచ్చు. చింపకూడదన్నారు. ఇంకా అదే మిగతా వాళ్ళు ఎవరికి వాళ్ళు ఆడొచ్చు అని జెప్పారు. ఇక్కడ గౌతమ్‌దేమో చింపేశారండి. దీంట్లో మెయిన్‌గా పృథ్వీ అండ్ నబీల్ మళ్ళీ వచ్చారు. అలాగే అట్ ద సేమ్ టైమ్ ఆహ్, ఆహ్, యష్మి గూడా జాయిన్ అయ్యారు. సో, బాగా ట్రై చేశాడు గౌతమ్. బట్ స్టిల్ అదైతే కుదరలేదు. సో, ఖచ్చితంగా అక్కడ
గౌతమ్ అయితే తను ట్రై చేశాడండి. బట్ స్టిల్ వీళ్ళైతే తనని తీసేయడం జరిగింది. ఆబ్వియస్‌గా ఆల్రెడీ మెగా చీఫ్ అయ్యాడన్న కారణంతోటి అనమాట. ఎవరికి ఛాన్స్ వస్తే మళ్ళీ తీసేయడానికే రెడీగా ఉంటారు. నెక్స్ట్ ఇంకా అలాగే పృథ్వీది సేవ్ చేసుకున్నాడు. పృథ్వీది ట్రై చేశారు బాగా. ఇక్కడ నబీల్ అండ్ నిఖిల్ సపోర్ట్ చేశారు. ఇంకా మిగిలిన కంటెస్టెంట్స్ లైక్ ఆబ్వియస్‌గా విష్ణుప్రియ చేశారు. మిగిలిన వాళ్ళందరూ ట్రై చేశారు. అవినాష్ ఎక్కువగా తీసేయాలని చెప్పి అనుకున్నాడనమాట. ఆబ్వియస్‌గా రోహిణి గాని, టేస్టీ తేజ గాని వీళ్ళు ఉండాలని చెప్పి వాళ్ళకుంది కాబట్టి సో తననైతే తీద్దాం అనుకున్నారు. సో ఇక్కడేమో ఒకటి అయిన తర్వాత గెలిచిన తర్వాత ఇంక నబీల్ అయితే వచ్చి నేనే నిన్ను సేవ్ చేశాను. నాకు అంతకుముందు బస్తాల్ టాస్క్‌లో ఇది జరిగింది కాబట్టి నీది నేను సేవ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మాటిచ్చాను కుదరలేదు. సంథింగ్ ఏదో కాలిక్యులేషన్స్ రాంగ్ అయ్యాయి ఆర్ వాటెవర్ మారిపోయాయి. సో ఇప్పుడు నేను నీకు సేవ్ చేద్దాం అని చెప్పి ఇచ్చాను అని చెప్తాడు. ఇది నాకెందుకో కొద్దిగా అన్నెసెసరీ అనిపించిందండి. ఎందుకంటే అక్కడ నిఖిల్ కూడా సపోర్ట్ చేశారు. అక్కడికి ఎవరికి వాళ్ళు విసురుకుంటున్నారు. బట్ నాది నేను హైలైట్ చేసుకోవాలి అని చెప్పి ఉంటుంది కాబట్టి మనిషికి. సో అది అయితే తను ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఫాలో అవుతూ ఉంటాడు. సో అందు గురించి నబీల్ అయితే ఆ విషయానికి హైలైట్ చేసి చెప్పుకున్నాడు. సో చిన్న ఇష్యూ మిస్ చేశానండి. నేను రాసుకోవడం మర్చిపోయాను. అందులో ఏంటంటే విష్ణుప్రియ, యష్మికి చిన్న క్లాష్ వచ్చింది. ఇక్కడ ఏమైందంటే పృథ్వీని సేవ్ చేసేటప్పుడు పృథ్వీ టీ షర్ట్ సేవ్ చేసేటప్పుడు నబీల్ ఏమో పృథ్వీ టీ షర్ట్‌ని పట్టుకుంటాడు. అలాగే నిఖిల్ కూడా పట్టుకుంటారు. బట్ యష్మి ఎళ్లి తనని కూడా చింపడానికి ట్రై చేస్తుంది. చెప్పాను కదా నిన్నటి నామినేషన్స్ ప్రభావం అన్నమాట ఇదంతా. తను ఎలాగైనా తనది కూడా టేర్ చేసేసి తనకి సపోర్ట్ లేదు, నేను బయాస్డ్‌గా ఆడట్లేదని ప్రూవ్ చేసుకుందామని ట్రై చేశారు తను. బట్ అదైతే బెడిసి కొడుతుంది ఒక్క రోజులో చేంజ్ అయితే గనక. సో ఎనీవే అది ట్రై చేసినప్పుడు వెళ్ళి విష్ణుప్రియనేమో నిఖిల్ అంటాడనమాట. యష్మిని లాగు అంటే వెంటనే లాగడానికి ట్రై చేస్తుంది. ట్రై చేసిన విధానంలో ఏంటంటే ఆబ్వియస్‌గా తనని గట్టిగా పట్టుకుంటారు. అండ్ యష్మి కూడా కాలుతో తన్నినట్టుగా చూపిస్తారు లిటిల్ బిట్. తిను కూడా కాలు మెలిపెడతారు ఆబ్వియస్‌గా. ఇంకా అది గేమ్‌లో భాగంగా అని చెప్పి అనుకోవాలి ఇద్దరి తరఫు నుంచి కూడా. ఎందుకంటే తిను తన్నడం, తను కాలుని ట్విస్ట్ చేయడం అన్నది ఇద్దరికీ తప్పే. బట్ ట్విస్ట్ చేసిన అరిచిన విధానం అయితే ఇంకా కాలు విరిగిపోయినట్టు అరుస్తారు యష్మి గారు. సో ఇది మనకు తెలుసు ఆమె టాక్టిక్స్ అని. బట్ స్టిల్ అదంతా అయిపోయిన తర్వాత గొడవ అయిపోయిన తర్వాత ఇక్కడ విష్ణుప్రియ లైవ్‌లో నేను చూసానండి. అంతకుముందే ప్రేరణ ఫస్ట్ టైం టేర్ చేస్తున్నప్పుడు తను అంటుందనమాట. ప్రేరణను ఇంకా యష్మి ఆడినప్పుడు భలే ఆడారు. ఫీమేల్ దీనిలాగా హీరోస్ లాగా ఆడారు. ఏదో సంథింగ్ మంచిగా బాగా ప్లే చేశారు అని చెప్పి తను ఫన్‌గా ఫీల్ అయిందని చెప్తుందనమాట. చాలా ఇదిగా అనిపించిందని. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ కూడా నేను బాగా ఆడాను కదా, బాగా వచ్చింది కదా అని చెప్పి తను ట్రై చేస్తోందనమాట. అది ఆబ్వియస్‌గా అక్కడ అంతకుముందు తనని పొగిడినా కూడా ఆ రౌండ్‌లో ఎందుకంటే తను ట్రై చేసినప్పుడు షర్ట్ చిరిగిపోయింది కాబట్టి యష్మికి హ్యాపీగానే ఉంటుంది. ఇక్కడ తను జరిగినప్పుడు ఇక్కడ తిని విన్ అయింది కాబట్టి యష్మికి ఆ రౌండ్‌లో కొద్దిగా ఇదిగా అనిపిస్తుంది. ఎందుకు పదే పదే కావాలనే ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నావు అన్న మాట అంటారనమాట. అదేంటది నేను నాకు చెప్పుకునే అధికారం లేదా? లేకపోతే నేను మాట్లాడాలని లేదా అనిపించట్లేదా? నువ్వు ఇలా మాట్లాడకూడదు. అది కాక నువ్వు నన్నంటావేంటి? నేనేం చెప్పాను? నేను ఎంజాయ్ చేశానని చెప్తున్నట్టు ఏంటి ఇది నీకు ఫన్‌లా అనిపిస్తుందా? నీకు ఎంజాయ్‌మెంట్ ఫన్‌లా ఉందేమో నాకు పెయిన్‌ఫుల్‌గా ఉంది అంటే, ఏంటి కావాలని ఇది చేస్తున్నావు అని అంటదనమాట యష్మి. అప్పుడు ఇంక ఇలాగే క్లాష్ వచ్చిన తర్వాత లోపలికెళ్ళిపోతూ కావాలని పోర్ట్రే చేశావంట అది ఏంటో అని చెప్పి ఉంటే తను అలా అంటుంది. తెలుగు తనకి రాక పోర్ట్రే అన్న వర్డ్ నువ్వు పోర్ట్రే చేస్తున్నావు, నువ్వే చెప్తున్నావు అంటే అదేంటిది నువ్వే కదా కావాలనే అనే వర్డ్ యూజ్ చేశావు. నేను పోర్ట్రే అన్నది నువ్వు అంటున్న దానికి చెప్తున్నాను అన్నా కూడా తను వినిపించుకోలేదా యష్మి? నిజంగానే అక్కడ గొడవ పడాలి అన్నట్టు ఈరోజు సినారియోస్ అంతా అలాగే చేశారు. సో ఆబ్వియస్‌గా ఎవరు విష్ణుప్రియ కూడా అదే అంటారనమాట. గొడవ పెట్టుకోవాలని పెట్టుకోకు, ఏదన్నా పాయింట్ ఉంటే పెట్టుకో అని చెప్పేసి లోపలికెళ్ళిపోతారనమాట. అదే ఇలా జరిగింది. ఇది మిస్ చేశాను. అందునుంచి ఈ బిట్ ఇక్కడ యాడ్ చేస్తున్నా. మళ్ళీ వీడియో కంటిన్యూషన్ చూడండి. నెక్స్ట్ టేస్టీ తేజ సేవ్ చేశారు. ఇది టేస్టీ తేజదేమో నిఖిల్ కూడా సేవ్ చేశారు.
ఇంకా నీళ్ళల్లో దూకి కాపాడుకొని అందరూ చేయడం బాగా అనిపించిందనమాట. యష్మిదైతే గనక అందరూ చింపాలనే అనుకున్నారు. ఇక్కడ కొద్దిగా అంటే యష్మి తొందరగా పట్టుకుంది. నబీల్ అయితే తినికి ఇక్కడ సపోర్ట్ చేశాడు. నబీల్ యొక్క రీజన్ ఏంటంటే అంతకుముందు రోహిణికి వీళ్ళకి సేవ్ చేస్తాను అని చెప్పిన వాడు సడన్‌గా ఎవరు యష్మిది సేవ్ చేశాడు. సో, అక్కడ కొద్దిగా ఫ్లిప్ అయినట్టు అనిపించింది. కానీ తను చెప్పేదేంటంటే రీజను నేను తను ఇండివిడ్యువల్‌గా ఆడుతున్నట్టు చూస్తున్నాను. అందరితోటి ఇది చేయట్లేదు అన్నట్టుగా మాట్లాడాడు. బట్ తనకి తెలియనిదేంటంటే నెక్స్ట్ రౌండ్స్‌లో ఎవరిదైనా తింది పోతే నెక్స్ట్ ఎవరిదుంటుందా అన్నది చూస్తారు గాబట్టి అది ట్రై చేయొచ్చు. బట్ తను అలా చేయకుండా ఇలా మాటలైతే మాట్లాడాడు. నెక్స్ట్ దాని తర్వాత అవినాష్ వచ్చాడు. అవినాష్‌దొచ్చేసి చింపేశారు. అవినాష్‌ది ఆబ్వియస్‌గా అందరూ చింపేస్తారని తెలుసు. కానీ బట్ నిఖిల్ అండ్ నబీల్ అయితే ఖచ్చితంగా తీసుకొని వెంటనే చింపేశారు. ఇంకా నబీల్‌ది కూడా తీసుకొని చింపబోతూ ఉంటే అవినాష్ నిఖిల్ నీళ్ళల్లో దూకేస్తాడనమాట. సో, అవినాష్ కూడా తనని పట్టుకొని దూకేసి తనకి సపోర్ట్ చేస్తున్నానని చెప్పాడు. సో, అందు గురించి ఎందుకంటే చీఫ్ కంటెండర్ సేవ్ షీల్డ్ ఇచ్చాడు కదా! లాస్ట్ నామినేషన్ షీల్డ్. సో, అందు గురించి ఇప్పుడు సేవ్ చేస్తాను, ట్రై చేస్తా అన్నాడు. బట్ కుదరలేదు. ఆబ్వియస్‌గా అది కుదరదు నీళ్ళల్లో దూకిన తర్వాత. బట్ స్టిల్ నేను ట్రై చేశానని అవినాష్ కూడా చెప్పడం ఇదిగా అనిపించిందనమాట. నెక్స్ట్ విష్ణుప్రియది అనుకోకుండా సేవ్ అయిందా అన్నది ఏం లేదండి. విష్ణుప్రియదైతే గనక డైరెక్ట్‌గా బాగా ఫోర్స్‌గానే ఇసిరితే ఫస్ట్ గౌతమ్ కృష్ణకే దొరుకుతుంది. గౌతమ్ కృష్ణ గాని అది చింపకుండా తన తెలివితేటలతోటి నిఖిల్ ఏమో అడుగుతాడనమాట. ఇవ్వు అంటే వెంటనే ఇసిరేసాడు. తను చింపొచ్చది. బట్ విసిరేసరికి అది ఇంకెలా పట్టుకొని పరిగెత్తి అంతా అయిన తర్వాత నిఖిల్ ఎళ్లి పూల్‌లో దూకేస్తాడనమాట. ఇక్కడ విష్ణుప్రియ అయితే తను కాపాడడానికి బాగా ప్రయత్నించింది. నిజంగానే తను వెంటనే దూకి ఎళ్లి పట్టుకుని అసలు ఈ లోపల ప్రేరణకిస్తే ప్రేరణ అక్కడ నేను చింపను ఏదో చెప్పబోతోందండి. అది కొద్దిగా ఎందుకో కట్ అయింది వీడియోలో. ఎపిసోడ్‌లో తెలియట్లేదది. మీకు ఎవరైతే తెలిస్తే గనక అది కామెంట్ చేయండి తనేమన్నా అని. బట్ స్టిల్ తనైతే ట్రై చేయడానికి ఓపెన్ అంతా చేసి చింపడానికి ఇస్తూ ఉంటే విష్ణుప్రియ అయితే అది కాపాడడానికి ట్రై చేశారనమాట. ఇంతలోకి నబీల్ కూడా వచ్చి తను నబీల్‌కి సేవ్ చేశాడు. బట్ ఇక్కడ నబీల్‌ది చెప్పాను కదా! ఆవేశంలో అంటే అంతకుముందు రౌండ్స్‌లో తనది తీసేశారు. నిఖిల్ వచ్చే తీశాడు అని చెప్పి తనకి కోపం ఉంటుంది. ప్లస్ ఆబ్వియస్‌గా ఇక్కడ విష్ణుకి చేయాల్సిన అవసరం లేదు. బట్ అంటే తనకేమీ చెయ్యాలనేమి ఉండేది కాదు ముందర రౌండ్స్ తోటిది. బట్ ఇక్కడికొచ్చేసరికి క్యాలిక్యులేషన్ మారిపోయి రోహిణి గాని, నిఖిల్ గాని ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళిద్దరే టీ షర్ట్ చింపుతారనమాట. సో, అందు గురించి వీళ్ళిద్దరిలో ఎవరు పోయినా నాకు ఓకే. అట్‌లీస్ట్ ఆ సాయమన్నా చేద్దామని చెప్పి దిగి విష్ణుప్రియదైతే సేవ్ చేస్తాడనమాట. సో, అలాగా వీళ్ళందరిది సేవ్ అయింది కొంతమందిది. ఎవరెవరిదంటే విష్ణుది, యష్మిది, టేస్టీ తేజ అండ్ పృథ్వీది వీళ్ళ నలుగురిది అయితే సేవ్ అయింది. ఇంకా మిగిలిన నిఖిల్ అండ్ రోహిణికి ఇంటి సభ్యుల చేత అంటే లైవ్‌లో ఆల్రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వరకైతే ఎపిసోడ్ అయితే ఇక్కడి వరకే అయింది. బట్ ఇక్కడేమో ఇంటి సభ్యులందరూ డిసైడ్ చేసి వీళ్ళిద్దరిలో ఎవరు అన్నది ఇమ్మన్నారు. ఇక్కడ ఆబ్వియస్‌గా నిఖిల్ ఆల్రెడీ 4 టైమ్స్ చీఫ్ అయ్యాడు. మెగా చీఫ్ అవ్వలేదు. అండ్ హీ ఈస్ ప్లేయింగ్ గేమ్స్ వెల్ ఇవన్నీ ఉన్నాయని తెలుసు. ఎట్ ద సేమ్ టైమ్ రోహిణి గేమ్ ఆడుతున్నారని తెలుసు గానీ, బాగా ఆడుతున్నారని తెలుసు కానీ, బట్ వెన్ కంపేర్డ్ టు నిఖిల్ అది తక్కువే ఉంటుంది. అండ్ సపోర్ట్ అయితే ఎక్కువే ఉంటుంది. తను ఇప్పటివరకు మెగా చీఫ్ అవ్వలేదు. లాస్ట్ 4 వీక్స్ నుంచి మనం చూస్తున్నాం. దాదాపుగా దగ్గర వరకు వెళ్ళి తను కంటెండర్‌షిప్‌లో రేస్ చేస్తూ బాగా ఆడి పోవడం జరిగింది. సో, ఇప్పుడు తనకే ఛాన్స్ ఇద్దామన్నది ఉంటుంది. బట్ ఇక్కడ ఏం గొడవలు జరిగాయి, ఎంత డిస్కషన్స్ నడిచాయి అన్నది రేపటి ఎపిసోడ్‌లో మనం తెలుసుకుందాం అనమాట. బాగా అయితే జరిగాయి. అన్నీ లైవ్‌లో అయితే కట్ చేశారు. ఎపిసోడ్‌లో దాచడానికి అనుకుంటా. సో, రేపటి ఎపిసోడ్‌లో మనం చూద్దాం అనమాట. మీకు గనక నా ఒపీనియన్, నా రివ్యూ నచ్చుతున్నట్టయితే గనక లైక్ చేయండి. నచ్చకపోతే డిస్‌లైక్ చేసి కమెంట్ చేయండి. నేను తెలుసుకుంటాను దేనివల్ల నచ్చట్లేదని. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్‌వీఆర్ అఫీషియల్ 1 హిమాలయ్ అని ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందరికి వస్తాం. బాయ్ అండి.